నమస్తే, వెల్కమ్ టు ది ఫోర్త్ ఎస్టేట్. నేను శ్రీహరి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై చంద్రబాబు సర్కార్కు చిత్తశుద్ధి ఉందా? పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టాలనే ఉత్సాహంతో ఉన్న ప్రభుత్వం పోలవరం నిర్వాసితులపై కన్నెర చేస్తుందా? న్యాయం చేయాలని కోరుతున్న వారిపై కొరడా జులిపించడం సహేతుకమేనా? పోలవరం పిత్తలాటకం ఇవాల్టి మన డిస్కషన్ టాపిక్. ఇందులో పాల్గొనేందుకు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, రైతు సంఘం నాయకుడు ఎన్ఎన్ నాగేంద్రనాథ్ కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు. అలాగే టీడీపీ రైతు విభాగం నేత నల్లపాలెం విజయ్ కుమార్ గారు కూడా స్టూడియోలో ఉన్నారు. దీంతో పాటుగా ఢిల్లీ నుంచి ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు డాక్టర్ పెంటపాటి పుల్లారావు ఢిల్లీ నుంచి మనతో కనెక్ట్ అవుతారు. ఈ చర్చలో మీరు కూడా పాల్గొనవచ్చు. మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలను www.sakshi.com పోస్ట్ చేయండి. నౌ లెట్స్ ఎంటర్ టు ది సబ్జెక్ట్. పోలవరం నిర్వాసితులతో ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు నిదర్శనం ఈ దృశ్యాలు. ప్రాజెక్టుకు సమీపంలోని అంగలూరు గ్రామాన్ని మొత్తం పడగొట్టించింది ప్రభుత్వం యంత్రాంగం. తెల్లవారక ముందే జేసీబీలతో వచ్చిపడిన అధికారులను చూసి గ్రామస్తులు విస్తుపోయారు. తమ భూములు లాగేసుకున్న ప్రభుత్వం దానికి తగ్గ పరిహారం ఇవ్వలేదని అంగలూరు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలం చెల్లిన చట్టాల ఆధారంగా పరిహారం ఇవ్వడాన్ని గ్రామస్తులు తప్పుపడుతున్నారు. ప్రభుత్వం తమతో ఆడుకుంటోందని నిర్వాసితులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇది అప్పుడే 5వ సారి అండి మా ఊరి మీద పోలీసులు మోహరింపు జరగడం, మమ్మల్ని ప్రాణభయాలు పెట్టడం, ఇళ్ళు పడగొట్టేస్తాము అది ఇదని చెబుతానే వస్తానే ఉండేవారండి. కానీ మాకు ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో మౌలిక సదుపాయాలు నీళ్ళు ఏమి లేవు అని చెబుతానే ఉన్నాం. అన్ని మౌలిక సదుపాయాలు కల్పించండి, మేము ఎప్పటికైనా బయటకు వెళ్ళిపోయేవాళ్ళమే, వెళ్ళిపోతాం, ఉండము ఇక్కడ, మాకు అన్ని వసతులు కల్పించండి, వెళ్ళిపోతామని చెబుతానే ఉన్నామండి. ఇవాళ పొద్దుట 5 గంటలకి తెల్లారుజామున వచ్చి ఆడపోలీసులు అని కూడా బయటికి ఆడవాళ్ళు లాగేసి కొట్టేసి తొక్కేసి ఇళ్ళ సామాన్లు అవి బయట పాడేసి చాలా రేపచ్చం చేసి చంట పిల్లలు పాలు కాసుకుంటున్నా సరే పాడబచ్చి మరి బయటకు లాగేసి కొట్టేసి ఇళ్ళ ధ్వంసం విధ్వంసం నిజంగా చాలా బేపచ్చం సృష్టించారండి. మా పరిస్థితి ఏం లేదండి, భూములు పోయినండి, తాగుతాకి నీళ్ళు లేవండి, ఉండటానికి ఇళ్ళు లేవు, మాకు ఏమీ లేవండి. చెట్లు పడగొట్టేసారు, ఇల్లు పడగొట్టారు, మేము కట్టుగుడ్డలతో ఉన్నామండి. మా సామాన్లు కూడా చెత్త చేశారండి. ఇవాళ చెప్పా చేయకుండా ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, ఇంకొక ఆయన వచ్చి మా నిద్ర మంచాల మించి లేపేసి మమ్మల్ని చెట్ల కింద పడుకోబెట్టేసి నా బేభత్సం చేసి ఇళ్ళు పడగొట్టేశారండి. మేము 3 రోజుల నుంచి అన్నం తినలేదండి, వారం రోజులైనట్టు కరెంట్ తీసేశారండి. మీరు గ్రామం ఖాళీ చేసి వెళ్ళకపోతే మీ ఇళ్ళు పడగొట్టేస్తామని పోలీసులని అధికారులని 100 మందిని తీసుకొచ్చి మమ్మల్ని చాలా గురి చేశారండి. మేము ఇప్పుడు చెట్టు కింద ఉన్నామండి, ఆ చెట్లు కూడా పడగొట్టేశారండి. మేము ఎండలో బతుకుతున్నామండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై రాజకీయ విశ్లేషకులు తప్పుబడుతున్నారు. నిర్వాసితులకు ఆర్థిక సాయం అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉండగా చంద్రబాబు సర్కార్ ఎందుకు మోకాలడ్డుతోందని ప్రశ్నిస్తున్నారు. ఉన్న చట్టం చాలా క్లియర్గా ఏం చెప్పిందంటే సెక్షన్ 24/2కి ఎవరైతే ఇంకా ఖాళీ చేయలేదో వాళ్ళకి కాంపన్సేషన్ ఇచ్చినా ఇవ్వాలి. ఈ సెక్షన్ ప్రకారంగా 5 సంవత్సరాల క్రితం కనుక అవార్డు ఇస్తే అది రద్దు చేసి కొత్త అవార్డు ఇవ్వాలి, స్పష్టంగా ఉండాలి. ఏదో 1-2 నెలలు ఇలాగ మమ్మల్ని ఏడిపించవచ్చు, కానీ చట్టం ఆగదు, సాధించడం మాకు తప్పకుండా ఆ విజయం వస్తుంది. కానీ ప్రజలు ఇలాగ ఏడిపించడం దేనికి, అంత అవమానం చేయటం దేనికి? వాళ్ళు కూడా ఏమడిగారు, మాకు కొత్త చట్టం ఇస్తామని చెప్పేయండి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఇలాంటి వైలెన్స్ వాళ్ళ మీద తీసుకురావటం కారణం ఏంటి? ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. నిర్వాసితులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వాలు మొండి పట్టుదలతో వ్యవహరించడంపై తీవ్రంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల బాగోగులు చూడాల్సిన ప్రభుత్వాలు ఆ ప్రజలతో చెలగాటమాడితే ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో చెప్పుకోవాలని పోలవరం నిర్వాసితులు వాపోతున్నారు. ఇది దేవీపట్నం మండలం అంగలూరు ప్రాంతంలో నిర్వాసితుల గోడు. దీనిపై మాట్లాడడానికి ఢిల్లీ నుంచి డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు. పోలవరం నిర్వాసితుల అంశం పైన చాలా రోజులుగా ఆయన పోరాటం కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా ఇవాళ పిటిషన్ వేయడం జరిగింది. మళ్ళీ జూన్ మొదటి వారంలో ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. పుల్లారావు గారు చెప్పండి,
పోలవరం నిర్వాసితుల గురించి మీరు లేవనెత్తుతున్న అంశాలేంటి? గతంలో పునరావాసం కింద ఒక ప్యాకేజీ తీసుకున్నప్పటికి కూడా ఇప్పటికీ కూడా అదే ప్రాంతంలో ఉన్నారు, మళ్ళీ కొత్త ప్యాకేజీ అడుగుతున్నారనే ఒక రకమైన వాదన వస్తుంది. వాస్తవంగా అక్కడ ఏం జరుగుతుంది? మీరు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లిన అంశాలేంటి? కొత్తగా జరిగేది ఏం లేదండి. 2005-6 ప్రాజెక్ట్ బిగిన్ చేసిన సమయంలో పాత చట్టా ఉండేది. పాత చట్టా ప్రకారంగా ఇస్తున్నప్పుడు దేశంలో చాలా చోట్ల కొత్త విధి రావాలి. బ్రిటిష్ పరిపాలన సమయంలో 1894 చట్టా మీద ఇస్తున్నారంటే 2005-6లో కొత్త చట్టా పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేశారు, ప్రవేశపెట్టారు. అది 2013లో పాస్ అవ్వింది. పాస్ అయిన సమయంలో ఆ క్లాజ్ కూడా దాంట్లో ఉన్నది. వెనక్కి 5 సంవత్సరాల ముందలు తీసుకున్న వారికి కొత్త చట్టా ప్రకారంగా ఇవ్వాలి. పాత చట్టా ప్రకారంగా ఇచ్చింది కుదరదు, రద్దు చేయాలి. ఒక 5,000-10,000 మందికి లాభం వస్తుంది నష్టపోయిన వాళ్ళకి. అది మేము సెంట్రల్ గవర్నమెంట్కి పెట్టాం. పుల్లారావు గారు, సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ సంబంధం లేదు. పుల్లారావు గారు, ఇక్కడ క్లారిటీ రావాల్సిన విషయం ఏంటంటే గతంలో ఆర్ఆర్ ప్యాకేజీ తీసుకున్నప్పటికి కూడా ఎవరైనా అక్కడ ఖాళీ చేయకపోతే గనక 2013 నాటి కొత్త చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలని చట్టం చెప్తుందని మీరు అంటున్నారు. కరెక్ట్గా అదే ఇవ్వాలి. ఎందుకంటే ఆ చట్టాలో అలాగున్నది. చట్టాలో ఎందుకు పెట్టారంటే ఇది పూర్వం ఇచ్చేది న్యాయంగా ఇవ్వలేదు, ఆ చట్టా వేరు, ఈ కొత్త చట్టా వాళ్ళకి బెనిఫిట్ చేయాలి, ఉపయోగపడాలని ఆ క్లాస్ పెట్టారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈవేళ భారతదేశంలో వాళ్ళ ప్రజలకి మంచి సౌపాయం జరుగుతుంది, ఓ 2 రూపాయలు ఎక్కువ వస్తాయి అనుకుంటే సపోర్ట్ చేస్తారు. జయలలిత సపోర్ట్ చేస్తుంది, అలాగే ఓమెన్ చాండీ కేరళలో చేస్తున్నారు, మమతా బెనర్జీ చేస్తున్నారు, నవీన్ పట్నాయక్ చేస్తున్నారు. మన ప్రభుత్వం మనకి సాయం చేయకుండా ఎందుకు అడ్డం పడుతున్నారు? ఆ రహస్యం ఏంటి మాకే అర్థం అవట్లేదు. వారు సొమ్ము కాదు, సెంట్రల్ గవర్నమెంట్ చక్కగా మేము చెప్పేదంతా విని ఒప్పుడు వాళ్ళ ప్రాజెక్టు వాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది. ఏదో 1 నెల 2 నెలలు 3 నెలలు మమ్మల్ని ఏడిపించవచ్చు, అందరిని ఏడిపించవచ్చు. కానీ మా ప్రయత్నం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్గా ఇంకా పోలవరం ప్రాజెక్ట్ తీసుకుంటారు, రాష్ట్ర ప్రభుత్వానికి చేయలేకుండా. అందరూ ప్రజలు ఆలోచించవలసింది ఏమిటంటే ఒక 5,000-10,000 మందికి మన రాష్ట్రంలో చట్టా ప్రకారంగా బెనిఫిట్ వచ్చే సమయంలో మీరు ఎందుకు అడ్డ పెడతారు? ఒక ఉదాహరణ చెప్తా. ఈవేళ సుప్రీంకోర్టులో మేము ఆంధ్రప్రదేశ్ని పట్టించుకోలేదు, సెంట్రల్ గవర్నమెంట్ మీద వాదించాం. అలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ ఒక సీనియర్ లాయర్ కేకే గంగూలీని 5 లక్షలు 10 లక్షలు అరగంట కూర్చోబెడతానికి మా ఎదురుగా ఎందుకు తీసుకొచ్చారు? మీకు ఏమి సంబంధం? మర్యాదగా అడుగుతున్నాం, మీకెందుకు? రైతులు అంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు, పేదరికంలో ఉన్నారు. 1 రూపాయి ఎక్కువ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే చట్టా ఇలాగా చట్టా అలాగా ఇవన్నీ వివరాలు మాకెందుకు చెప్తారు? మీరు సాయం చేయండి, తప్పుకోండి. కేంద్రం సాయం చేస్తామన్నా సరే రాష్ట్ర ప్రభుత్వం ఆ సాయం తీసుకోవడానికి సిద్ధంగా లేదన్నది మీ ఆరోపణ. పూర్తిగా నేను తప్పు, నాకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డం పడట్లేదని చూపెట్టండి, క్షమాపణ కోరుకుంటా. ఎక్కడ ఎందుకు అడ్డం పడుతున్నావు? మొన్న కూడా మేము కోరేది ఏమిటంటే మాకింత ట్రబుల్ ఎందుకు చేస్తున్నారు? మేము కోర్టులో తిరిగి అక్కడ తిరిగి ప్రజలు అంగులూరులో, దేవరగుంది, రామాయపేట ఇలాంటి ఊరుల్లో వాళ్ళ బెదిరింపు బ్రతుకులు ఎందుకు బ్రతుకుతున్నారు? మీకు ఏమిటి లాభం దీనివల్ల అడిగితే జవాబు ఎవరు చెప్పట్లేదు. తెలుసు, మీకు తెలుసు. పుల్లారావు గారు, ఇక్కడ విజయ్ కుమార్ గారు ఉన్నారు, టీడీపీ రైతు విభాగం నాయకుడు విజయ్ కుమార్ గారు ఉన్నారు. మీ ప్రశ్నలకు సమాధానం చెప్తారు సార్. వాళ్ళు ఏం చెప్తున్నారంటే పోలవరానికి సంబంధించి ఇప్పటికీ నిర్వాసితులు కొత్త చట్టం అమలు చేసే అవకాశం ఉంది, అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. కానీ ఈ ప్రభుత్వం ఆ సాయం తీసుకోవడానికి సిద్ధంగా లేదు, హుటాహుటిన నిర్వాసితులను ఖాళీ చేసే ప్రయత్నాలు చేస్తుంది. సార్ 2006-7లో రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఫస్ట్ ఫేజ్లో 6 గ్రామాలు, సెకండ్ ఫేజ్లో 10 గ్రామాలు, థర్డ్ ఫేజ్లో 11 గ్రామాలు ఈ లెవెల్లో మొత్తం సబ్మెర్జ్ అవుతాయి. వీటికి పునరావాసం కల్పించాలనేది భాగంగా ఫస్ట్ ఫేజ్లోని 6 గ్రామాలు ఏ గ్రామాలంటే బోడిగూడెం, గొందూరు, డి రావిలంక, పరగనిపాడు, అంగులూరు, ఎం రావిలంక గ్రామాల యొక్క ఈ 6 గ్రామాల యొక్క ప్రజలను
ఎక్కడికి తరలించాలంటే చినభీమపల్లి, పోతవరం, నేలకోట, శరభవరం ప్రాంతాల్లో నిర్మించిన కాలనీకి తరలించారు. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే అక్కడ మౌలిక వసతులు సరిగా లేవు, రోడ్లు లేవు, కొలాయిలు లేవు, ఇంకోటి లేవు అని డిమాండ్ చేయడం అనేది ఒక ఎత్తు. 2007-8లో నిన్న సాయంకాలం జిల్లా కలెక్టర్ ప్రకటించిన ప్రకారం ఎవరికైతే ఇవ్వలేదో మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాము కాంపెన్సేషను, ఆల్రెడీ వాళ్ళందరూ తరలించబడ్డారు, వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చాము అని ఆమె చెప్తుంది. సో 9 సంవత్సరాల తర్వాత 2007-8 ఇచ్చాము, దాదాపు 8 years కంప్లీట్. 9 సంవత్సరాల తర్వాత ఈ కొత్త చట్టం ఇక ప్రకారంగా మా కాంపెన్సేషన్ ఇవ్వని ఆయన అడుగుతారు. నాకు అర్థమైంది అది. ఒకవేళ ఆయన చెప్పినట్టు నాకు ఇన్ఫర్మేషన్ కావాలి 7,662 ఫ్యామిలీస్ మొత్తం ఈ పర్టికులర్ దీంట్లో ఉండింది. ఈ 6 గ్రామాల్లో 7,662 ఫ్యామిలీస్. ఒకవేళ ఆయన చెప్పిన ప్రకారం ఈ 7,662 ఫ్యామిలీస్ ఆయన చాలా క్యాజువల్గా 5-10,000 మందికి అన్నారు. సరే ఓకే, ఆ సంఖ్య తీసుకుంటే కూడా పోలవరం అక్కడొక్కడే కదా, అక్కడ హెడ్ వర్క్స్ బ్లాస్టింగ్ జరగాలి, ఫస్ట్ అక్కడ స్టార్ట్ చేసినాం. పోలవరం బహుశా నాగేంద్రనాథ్ అప్పటి దీంట్లో కూడా ఆయన పోరాడారు. పోలవరం ప్రాజెక్ట్ అక్కడే కాదు, చాలా చోట్ల ఉంది. డేటాతో నేను విభేదించట్లేదు. పుల్లారావు గారు చెప్తుంది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తానన్నది 2013 చట్టం ఇప్పుడు అమలు చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. పాయింట్ ఏమంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు సాయం చేస్తానని చెప్పింది నాకే తెలియదు, కానీ కొత్త ప్రకారం పోలవరం ప్రాంతం యొక్క పరిహారం కేవలం ఈ గ్రామాలకు మాత్రమే కాదు, పోలవరం ప్రాంతం చాలా గ్రామాలకు రావాలి, వెస్ట్ గోదావరిలో కూడా ఉంచాలా. సో అందరికీ ఇప్పుడు కొత్త అంటే 2006లో కాలువలు తవ్వి ఆ కాలువలో పోయిన వాళ్ళందరికీ ఇప్పుడు ఇక్కడ 2 ఇష్యూస్. ఒకటి ల్యాండ్స్ సబ్మెర్జ్ అయిపోయి దాన్ని ఏమంటారు ఊస్టీస్గా ఇంకో గ్రామాల్లో దాన్ని తరలింపోయినవారు, ల్యాండ్స్ కోల్పోయినవారు, కాలువ వచ్చి ల్యాండ్స్ కోల్పోయినవారు. సో వీళ్ళు అడిగినప్పుడు ల్యాండ్స్ కోల్పోయిన వాళ్ళు కూడా ఆటోమేటిక్గా ఈ కొత్త చట్టం ప్రకారం ఉంటారు. సో నాగేంద్రనాథ్ గారు, నాగేంద్ర వెంకట్రావు గారు అప్పుడు ఆ యొక్క టైంలో ఐ థింక్ లక్షిస్తా అంటే కాదని చెప్పి ఎక్స్ట్రా కావాలని రాజశేఖర్ కొంత ఎక్స్ట్రా ఇచ్చి ఇవన్నీ జరిగాయి. నాగేంద్ర గారు చెప్పాలి ఆ రోజు ఏం జరిగింది. ఎందుకంటే ఏలూరు కలెక్టరేట్ వద్ద దాదాపు 3,000 మంది రైతులు పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది చేశారు, ఎక్స్ట్రా కూడా ఇచ్చారు. ఇప్పుడు కొంత వాళ్ళు ఎక్స్ట్రా ఇచ్చారని చెప్తారు. సో ఇప్పుడు ఈ 5,000 మంది 6,000 మంది తీసుకుంటే మొత్తం ప్రాజెక్ట్ యొక్క భూములు ఎవరైతే కోల్పోయారో వాళ్ళందరూ కావాలంటారు. సో ఇట్స్ వెరీ బిగ్ డెసిషన్. ఇప్పుడు మనం చెప్తున్నది ఏంటంటే ఒకరికి ఇవ్వడం మొదలు పెడితే మొత్తం అందరికి ఇవ్వాల్సి కావాలంటారు. సో ఇప్పుడు మనం 2,900 కోట్లు ఏదైతే ఖర్చు పెట్టామని సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చాము, అది మొత్తం ఎవ్రీథింగ్ పోలవరం మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్కి వస్తుంది. సో ఇక్కడ మౌలిక సదుపాయాలు ఇప్పుడు వాళ్ళందరూ ఆల్రెడీ ఒకసారి తల్లిపోయి ఈ మధ్య బ్యాక్ వచ్చారు. సో 9 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము బ్యాక్ వచ్చి ఇంకొక చట్టం వచ్చింది కాబట్టి ఈ చట్టం కింద మాకేమంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకుంటే మాకే అభ్యంతరం లేదు. పుల్లారావు గారు, విజయ్ గారు అంటున్నారు ఒకరికి ఇవ్వటం మొదలు పెడితే మొత్తం అంతమందికి ఇవ్వాలి కదా, మళ్ళీ కథ మొదటికి వస్తుంది కదా అని చెప్తున్నారు. ఒక్కటే మీకు 3 చక్కటి పాయింట్స్ పెట్టారు విజయ్ కుమార్ గారు. నేను ఒక జవాబు చెప్తాను. 9 సంవత్సరాల క్రితం 8 సంవత్సరాల క్రితం విషయం ఈవేళ వస్తే ఎలాగండి అన్నారు. 100 సంవత్సరాల క్రితం 17,000 ఎకరం ఢిల్లీలో రాష్ట్రపతి భవన్కి పార్లమెంట్ హౌస్కి బ్రిటిష్ ఎక్వైర్ చేశారు. అది ఈవేళ హైకోర్టులో అడ్మిట్ అవ్వింది. ఈవేళ 100 సంవత్సరాల తర్వాత 5 తరాల తర్వాత మీరు 9 సంవత్సరాలు అంటున్నారు. అదొక జవాబు. నేను చెప్పేది చక్కగా మీరు చెప్పారు, నేను చక్కగా చెప్తాను. చాలా ముఖ్యమైన విషయం. రెండో విషయం, ఒకళ్ళకి ఇస్తే అందరికి ఇవ్వాలంటారు. తప్పకుండా ఇవ్వాలండి. అందరికీ ఇవ్వాలి, మీకు ఇవ్వాలి, మాకు ఇవ్వాలి, అందరికి ఇవ్వాలి. ఇది భారతదేశం. 3 లక్షల రైతులు ఆత్మహత్య 10 సంవత్సరాల క్రితం భారతదేశంలో చేసుకున్నారు. మీరు ఇవ్వాలి. రెండో పాయింట్. మూడో పాయింట్, ఆంధ్రప్రదేశ్కి ఇక్కడ 5,000 మందో 10,000 మందికో మీరు ఆప్ చేయలేరు సార్. కోర్టులు కాదు, గవర్నమెంట్ ఈ చట్టాన్ని పనికిరాదు. లేకపోతే మేము అడిగేది ఏమిటంటే మీరు ఎందుకు అడ్డం పడుతున్నారు, మీకేం సంబంధం? 100 సంవత్సరాల క్రితం 17,000 ఎకరం బ్రిటిష్ ఎక్వైర్ చేసిన దానికి ఇవాళ కోర్ట్స్ డబ్బు ఇమ్మంటున్నారు, కోర్టులు ఇమ్మంటున్నారు. అసలు ఇప్పుడు మీరు కానీ అక్కడ ఎమ్మెల్సీ రత్నాబాయ్ గారు ఒకే ఒక సెంటెన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఒకే సెంటెన్స్ కావాలి మాకు. ఒకే ఒక మాట సార్. ఇక్కడ డిమాండ్ చేసేది అన్నది ఒక పార్ట్ ఉంది, విమర్శించట్లేదు సార్. ఇప్పుడు మీరు డిమాండ్ చేసేది అన్నది ఒక పార్శ్వం, కేంద్ర ప్రభుత్వం ఇస్తానని చెప్పింది అని మీరు అంటున్నారు.
అది నాకైతే తెలియదు, ఒకవేళ ఉందేమో బహుశా మీకు తెలిసేమో కానీ నాకైతే తెలియదు అది. ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం నేను ఇవ్వనని చెప్పింది అని కూడా చెప్తున్నారు. ఈ 3 సంబంధం లేని ఇష్యూస్ అవి. ఎందుకంటే మీరు టూ మెనీ ఇష్యూస్ని క్లబ్ చేసేసి అక్కర్లేదు అంటే మీరు టూ మెనీ ఇష్యూస్ని క్లబ్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ చేసి విమర్శించట్లేదు, ఏ వ్యక్తిని చిన్న చేయట్లేదు. మీరు కలవ చేసుకోవద్దు, లేకపోతే 2 అక్షరాలు నో అబ్జెక్షన్ అని ఇవ్వండి. ఓకే సార్, మీకేం సంబంధం లేదు కదా, వారు ఇస్తారా మంచిది. 2008 మధ్య భూసేకరణ సమయంలో అప్పటి ఆర్ఆర్ ప్యాకేజీ విషయంలో ఎంత చర్చ జరిగింది, ఎలాంటి పరిహారం రైతులకు అందింది. ఇప్పుడు చాలా చోట్ల కూడా సమస్యలు ఉండిపోయాయి. ఇప్పుడు నిర్వాసితుల్ని విజయ్ కుమార్ గారు అంటున్నారు, నిర్వాసితులు 2 రకాలుగా విభజిస్తున్నారు. ఒకటి ముంపు నిర్వాసితులు, 2 కాలువల పక్కన ఉన్న నిర్వాసితులు, అలా 2గా విభజించి చూపెడుతున్నారు. అది అప్పుడు మేము పోలవరం కుడి కాలువకి మెయిన్గా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. కేవలం 78,000 రూపాయలు ఇస్తారంటే ఇప్పుడు సర్వే జరగకుండా చేసి పెద్ద ఎత్తున 4,000 మందితో ధర్నా చేయటం. దాని మీద 2,40,000 నుంచి 2,70,000 వరకు వన్ టైమ్గా ఒకే చెక్కుగా ఇవ్వటం, దాదాపు 200% పైగా పరిహారం వచ్చింది ఎకరాకి. సో ఆటోమేటిక్గా వాళ్ళందరూ కూడా వేరే చోట కొనుక్కున్నారు, హ్యాపీగా ఉన్నారు. అది 2006-7లో జరిగింది. సో ఆ రకంగా మొత్తం మీద పోలవరం కుడి కాలువకి మార్గం సుఖమైంది. సరే, అప్పుడు కొంతమంది కోర్టుకు వెళ్ళారు. వాటికి కూడా గత 9 సంవత్సరాలుగా ఈ మిగిలిన పెండింగ్లో ఉన్నాయి. ఇకపోతే పోలవరం ప్రాజెక్టు అనేది కావాలా అవసరం లేదనేది ఫస్ట్ అసలు ఇక్కడ. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు కావాలి అని చెప్పి పార్లమెంట్లో చట్టం చేసి దానికి జాతీయ హోదా కల్పించబడి అన్ని రకాలుగాను చేసిన తర్వాత ఇవాళ నిర్వాసితుల గురించి ఆలోచించడం అనేది ఇవాళ తప్పండి. అది ఆవేళ అయిపోయింది. మనసు పోలవరం ప్రాజెక్టు కావాలి, ఇది రాష్ట్రానికి దేశానికి అవసరం అనేది నిర్ణయం అయిపోయింది. సో ఎన్ని వేల కోట్లు అవుతుంది, ఎంత అవుతుంది అనేది దాని గురించి చర్చ లోతుకెళ్తే అది పద్ధతి కాదు. వాళ్ళకి ఆవేళ ఇచ్చారు, ఎంత ఇచ్చారో ఇచ్చారు. కానీ ఆవేళ నుంచి ఇవాళ మీరు తీసుకోలేక వాళ్ళకి వేరే రిహాబిలిటేషన్ చేయక, వాళ్ళకి ఇళ్ళు కట్టక, లేకపోతే ఎమ్యూనిటీస్ స్కూల్స్ కానీ, లేకపోతే రోడ్లు కానీ, లేకపోతే ఖర్చులు పెరిగి ఉంటాయి, తర్వాత భూముల ధరలు పెరిగి ఉంటాయి, లేకపోతే అనేక రకాలుగా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది, అనేక జీవన వ్యయం పెరిగింది, అన్ని రకాలుగాను మొత్తం టోటల్గా 9 సంవత్సరాలు అనేక మార్పులు వచ్చినాయి. సో ఆటోమేటిక్గా మీకు కొత్త చట్టం ఎందుకు వచ్చింది? ఫెయిర్ కాంపెన్సేషన్ అండ్ రీసెటిల్మెంట్ రిహాబిలిటేషన్ చట్టం అది. సో అనేక రకాలుగా పాలసీ 2007లో పాలసీని దాన్ని అడాప్ట్ చేసి దీన్ని చట్టంగా తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు అన్ని పార్టీలు దీన్ని ఏకాభిప్రాయంగా ఒకదిగా చేశారు. ఇవాళ వేరే రకంగా చేస్తున్నారు అనుకోండి, అది వేరే సంగతే. కానీ ఖచ్చితంగా నిర్వాసితులు అందరిలో కన్నా మొదట బెనిఫిషరీ అవ్వాలి, ఇది అందరూ కోరుకోవాలి, సహజ న్యాయం. కానీ అందరికన్నా తక్కువ న్యాయం వాళ్ళకి జరుగుతుంది. సో ఇప్పుడు మామిడి గొంది, దేవరగొంది, లేకపోతే అన్ని 7 ఊళ్ళకి వాళ్ళకి ఇప్పటికీ కూడా చేయలేకపోయారు, ఇప్పుడు కూడా ఇల్లు కట్టలేకపోయారు కొన్ని చోట్ల. వాళ్ళకి అనుకోకుండా 2 లక్షల రూపాయలు ఎక్స్ట్రా ఇస్తున్నారు, సంతోషం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, అది వేరే సంగతి. కానీ ఈ ఒక్కళ్ళకే ఇస్తాము అనేది మాత్రం కాదు. నిర్వాసితులు విభజించి చూడడం అనేది కరెక్ట్ కాదు. 276 ఆవాసాల్లో ఖమ్మం జిల్లాలో కానీ లేకపోతే ఇంకోటి కానీ అన్ని చోట్ల కూడా ఏకాభిప్రాయంతో అవసరమైతే కేంద్ర ప్రభుత్వం మీద పోరాడి సుమారు 16,000 కోట్లు అవుతుందండి పునరావాసానికి. ఇదివరకులా కాదు. ఖచ్చితంగా 16,000 కోట్ల రూపాయలు తెచ్చుకొని వాళ్ళందరికీ ఇచ్చేటట్టుగా మనం అందరం కలిసి పోరాడాలి. పద్మ గారు, ప్రాజెక్ట్ అనేది ఒక అవసరం, అది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు ఒక ప్రాణాధారం అని భావించినప్పుడు పరిహారం విషయంలో వెనకంజి వేయకూడదు, ఎంతైనా ఇవ్వాల్సిందే అని చెప్పి నాగేంద్ర గారు అంటున్నారు. కానీ ప్రభుత్వం వైపు నుంచి ఇక్కడ నిర్వాసితులు విభజించే ధోరణి కనిపిస్తుంది అనేది ఒక రకమైన వాదన. మీరేమంటారు? ఇప్పుడు మొన్న అంగళూరులో మొత్తం కూడా నేలమట్టం చేసి ఉన్న పడంగా వెళ్ళిపోండి అనేటటువంటి మళ్ళీ ఒకసారి ఉద్రిక్త వాతావరణం క్రియేట్ అయినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ గిరిజనులు అనేటటువంటి విషయం కూడా తెలుసు. ఒకటి, ఎందుకు ఇళ్ళు నేలమట్టం చేసేదాకా వాళ్ళు ఎందుకు వెళ్ళలేదు అనేటటువంటిది ఇక్కడ ప్రశ్నించుకుంటే, ఆర్ఆర్ ప్యాకేజీలో వాళ్ళకి ఎక్కడ కూడా ఒక మౌలిక వసతులు అనేటటువంటిది వాళ్ళకి సంతృప్తికరంగా లేవు. ప్రభుత్వం అయితే చెప్పొచ్చు లెక్కలు, కానీ వాళ్ళు ఉండడానికి వీలుగా లేవు. పైగా భూమికి భూమి అని ఇచ్చేదేదో వాళ్ళకి అనుకూలంగా లేదు. దాదాపు వాళ్ళకు ఉన్న నివాసాలకి 30-40 మైళ్ళ దూరంలో వాళ్ళకి ఇచ్చినటువంటి భూములు ఉన్నాయి. అది కూడా చాలా కొండ భూములు, వ్యవసాయానికి అనుకూలంగా లేనటువంటి భూముల్ని ఇచ్చారు. ఇచ్చినటువంటి పరిస్థితుల్లో వీళ్ళకి అక్కడ సాగు చేసుకోవడానికి అనుకూలంగా లేదు కనుక వీళ్ళు వెళ్ళని దాన్ని వాళ్ళ కారణంగా చూపి ఒక బెదిరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆర్ఆర్ ప్యాకేజీలో ఆ రోజు మరి ఒక ఉత్తమమైనటువంటి ప్యాకేజీ రాజశేఖర రెడ్డి గారు పెట్టింది. గతంలో నాగేంద్ర గారు చెప్తుంది అంటే 70,000 రూపాయలు ఎకరాకి ఇస్తామంటే దాదాపు 2,40,000 తీసుకోగలరు. చాలా సంతృప్తికరంగా ఆ రోజు ఉన్నది పరిస్థితి అనేటటువంటి. ఏవైనా
కొన్ని ప్రాబ్లమ్స్ అట్లా ఉంటే ఈ ప్రభుత్వం దాన్ని క్లియర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేగాని మళ్ళీ ఒక బషీర్బాగ్ను గుర్తు చేసేటటువంటి ఒక ప్రయత్నం అయితే చేయడం అనేటటువంటి సరైనది కాదు. ఒకటి, ఇవాళ కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటిది 2014 జనవరి నుంచి కూడా ఎంత ఖర్చు అయితే రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటే అది పే చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది కేంద్ర ప్రభుత్వం. అటువంటిప్పుడు దానికోసం ఒక అథారిటీని ఏర్పాటు చేశారు, ఒక సీఈఓని కూడా అపాయింట్ చేశారు కేంద్ర ప్రభుత్వం. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదు, ఆ అథారిటీకి అపాయింట్మెంట్స్ లేవు రాష్ట్ర ప్రభుత్వం నుంచి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్లో కేటాయింపులు లేవు పోలవరం దాని మీద, ప్రతిపాదిత సభ్యుల పేర్లు కూడా ఇవ్వలేదు, పేర్లు ఇవ్వలేదు, దానికి సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు లేవు. పోయి ఉమాభారతి గారిని చంద్రబాబు గారు కలిసి పోలవరం మీద ఏదో కదలిక తీసుకొచ్చినట్లుగా అక్కడ ఒక డ్రామా నడుస్తుంది. మీరు చేయాల్సింది ఏమీ చేయకుండా మీరు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడితే మేము కేంద్రం ఇస్తామని చెప్పిన తర్వాత పోలవరంకి బడ్జెట్లో నిధులు కేటాయించకుండా ఉమాభారతి గారి దగ్గరికి వెళ్తే ఏంటి, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తే ఏంటి, మీ వైపు నుంచి చేయాల్సింది చేయకుండా ఇవాళ పట్టుసీమ అనేటటువంటి దాన్ని స్పీడప్ చేస్తున్నారు. ఇవన్నీ చూసినప్పుడు ఇవాళ నిర్వాసితులకు సంబంధించినటువంటి దాంట్లో అది కూడా అందులో భాగంగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ పోలవరాన్ని సాధించుకోవాలి 4 ఏళ్లలో అంటే నెలకి 90 కోట్లు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఇవాళ నిర్వాసితుల విషయంలో ఇవాళ మీరు వ్యవహరిస్తున్నటువంటి వైఖరి చూస్తూ ఉంటే ఇవాళ భూసేకరణ చట్టానికి తగినట్లుగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా అప్పుడు 18 ఇయర్స్ బిలో వాళ్ళు ఇప్పుడు 18 ఇయర్స్ దాటినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఇవాళ ఇప్పుడు రీసెంట్గా 18 ఇయర్స్ దాటినటువంటి వాళ్ళకి కూడా కాంపెన్సేషన్ అనేటటువంటిది ఇవ్వాల్సినటువంటి అవసరం. దాన్ని కూడా ప్రభుత్వం ఒప్పుకుందండి, కానీ దాన్ని ఇవ్వడానికి ఇంకా హెసిటేట్ చేస్తున్నారు. ఇవన్నీ చిక్కుముళ్ళు ఎందుకు వేస్తున్నారు? పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పరిష్కారం చేయాల్సినటువంటి ఇష్యూస్ ని చిక్కుముళ్ళు ఎందుకు వేస్తున్నారంటే పట్టుసీమకి లైన్ క్లియర్ అవ్వడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నం ఇదంతా కూడా. పోలవరంకి సంబంధించినటువంటిది ఎక్కడా కూడా ఒక స్పీడప్ స్టెప్ అనేటటువంటిది రాష్ట్ర ప్రభుత్వం నుంచి జరగడం లేదు. కానీ జరగకపోగా పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి ఇవ్వాల్సినటువంటి నిధులన్నింటినీ కూడా పట్టుసీమకి మొబిలైజ్ చేస్తున్నారు. అది చూడండి, ఆల్రెడీ మన పెండింగ్ ప్రాజెక్ట్స్ అన్ని ఉన్నాయి, వాటికి ఇవ్వాల్సినటువంటి నిధులన్నింటినీ కూడా పట్టుసీమకి తరలిస్తున్నారు. విజయ్ గారు శ్రద్ధ అటునుంచి అటువైపు మళ్ళింది. ఇప్పుడు పాయింట్ ఏంటంటే 2006లో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ప్రాజెక్టు లేదు ఏమీ లేదు, కాలువలు దేవేశాం, ప్రాజెక్ట్ అప్రూవల్ కూడా లేదు, కాలువలు దేవేశాం. అప్పుడు టెట్ మీ కంప్లీట్ కాలువలు దేవాం, కాలువలు దేవి వాళ్ళకి అప్పుడు కాంపెన్సేషన్ ఇచ్చాం. అదే కాలువలు వాడుకుంటున్నారు కరెక్టే. ఎప్పుడు అంటే ఏం చేయలేక ఇప్పుడు దాన్ని ఎట్లా వాడుకోవాలి కాబట్టి సరే 9 సంవత్సరాల పాటు ఒక కాంగ్రెస్ గవర్నమెంటు, ఆ తర్వాత ఇంకో కాంగ్రెస్ గవర్నమెంటు, మీరు 10 సంవత్సరాల పాటు పూర్తిగా ఉండి మీరు ఏమీ చేయకుండా మేము వచ్చి ఇప్పుడు 11 నెలలు అయిన తర్వాత మేమేదో వీళ్ళకి అన్యాయం చేయండి. మీరు ఇన్ని రోజులు చేస్తే కాదన్నాం మేమన్నా, మీరు ఇంకా ఎక్కువ ఇచ్చుంటే ఇంకా ఏం చేస్తుంటే కాదన్నావా. ఓకే రాజశేఖర రెడ్డి గారు 2009 దాకా ఏమో చేసాం అనుకుందాం, 2009 నుంచి ఇంకో కాంగ్రెస్ గవర్నమెంట్ మీదే, అందరూ వాళ్ళే వేరే వాళ్ళే దాంట్లో ఉండేది, అదే కాంగ్రెస్ ఇదే కాంగ్రెస్, వాళ్ళు చేస్తే కాదన్నావా. ఇప్పుడు ఒక 11 నెలలు అయిన తర్వాత మేము వచ్చి ఇంకా జస్ట్ సంవత్సరం పూర్తి కాలేదు, ఇంకా మేమేదో వాళ్ళకి అన్యాయం చేయని చెప్తే మీరు 9 ఏళ్ళ పాటు మీరు ఏం చేశారు అసలు? మీరు ఇచ్చుకోండొచ్చు కదా. మీరు అసలు పోలవరం అప్రూవల్ లేకుండానే కాలువలు వేసి ఆ కాలువల కోసం దాన్ని ఏమంటారు ఇంకా నేను జలయజ్ఞం లోపల పోతే ఇంక నేను చాలా పోవాల్సి ఉంటుంది. మీరు ఇచ్చుకొని మీరు చేసుకుంది ప్రాజెక్ట్ అప్రూవల్ లేకుండా కాలువలు తవ్వి ఆ కాలువలు కాంట్రాక్ట్ ఇచ్చుకొని ఆ కాలువలు కంపెనీ ఇచ్చి ఇప్పుడు మీరు మా గురించి మాట్లాడమని అర్థం ఉందా చెప్పండి. ఇప్పుడు ఆ రోజు కాలువలు ఎందుకు తవ్వాల్సి వచ్చిందో, కాలువలు తవ్వినందువల్ల ప్రయోజనం ఏంటో చాలా సార్లు విజయ్ కుమార్ గారు ఒక నిమిషం. పోలవరం ఈ మాత్రం ముందు కదిలిందంటే దానికి సంబంధించినటువంటిది అక్కడ ఇతర పైన ఎగువ రాష్ట్రాల అభ్యంతరాలు చెప్పకుండా ఉండడానికి రాజశేఖర రెడ్డి గారు అక్కడ యాక్షన్ ప్లాన్ అనేటటువంటి చూపించి సాధించారు. ఆ మాత్రం అనుమతులు పోలవరం కాదు కదా, ఒక్క నీటి ప్రాజెక్టుకి పునాది రాయి వేయినటువంటి మీ పాలన గురించి విమర్శించాల్సినటువంటి అవసరం లేదు. మీకు అసలు అర్హత లేదు. ఒక నిమిషం ఆయన మాట్లాడారు కాబట్టి జలయజ్ఞం గురించి వినండి. ఇప్పుడు జలయజ్ఞంలో మీరేం చెప్తున్నారు, చాలా అవినీతి జరిగిపోయింది, ధనయజ్ఞంగా మార్చారని చెప్తున్నారు. దానికి ఏంటి ఎస్టిమేషన్స్ చాలా ఎక్కువ వేశారు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నిటికి సంబంధించి చాలా ఎస్టిమేషన్స్. కానీ ఇవాళ మీరు గవర్నమెంట్ లోకి వచ్చినటువంటి 11 నెలల్లో మీరు ఎస్టిమేషన్స్ ఏంటండి?
అంటే మీరు కూడా ధనయజ్ఞం చేస్తున్నారా, లేకపోతే రాజశేఖర రెడ్డి గారిని కావాలని మీరు తూర్పారబట్టారా? ఇవాళ ఎస్టిమేషన్స్ మీరు ఎట్లా వేస్తున్నారండి ప్రాజెక్ట్స్ సంబంధించి చెప్పండి. అప్పుడు వేసిన లెక్కన వేస్తున్నారా? లేదు కదా. ఇప్పుడు మీరు 3 రెట్లు 4 రెట్లు ఒక్కొక్క ప్రాజెక్ట్ పెండింగ్ ప్రాజెక్టులకు ఎందుకు వేస్తున్నారు ఎస్టిమేషన్? అదే కదా రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు సంవత్సరానికి నిర్మాణ వ్యయం అనేటటువంటి పెరుగుతూ ఉంటుంది ఏ ప్రాజెక్టు సంబంధించిందైనా. దాన్ని ఆ రోజు మీరు ధనయజ్ఞంగా క్రియేట్ చేశారు, మీరు ఇష్టం ప్రచారం చేశారు. ఇవాళ మీరు చేస్తున్నది ఎవరికోపోయింది ప్రాజెక్టు అసలు మీరు లేవనెత్తిన 2 కీలక అంశాలు. ప్రాజెక్ట్ రాకముందే కాలువలు ఎందుకు తవ్వారు అనేది ఒక ప్రశ్న సంధించారు. దానికి పుల్లారావు గారు కూడా ఆన్సర్ చెప్తారంట. మళ్ళీ కలుద్దాం. మళ్ళీ బ్రేక్ తర్వాత మళ్ళీ కాసేపు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత పోలవరం అంశంపై చర్చ కొనసాగుతుంది. వెల్కమ్ బ్యాక్. పోలవరం అంశంపై చర్చ కొనసాగుతుంది. రైతు నాయకుడు నాగేంద్ర గారు మాట్లాడతారు. నాగేంద్రనాథ్ గారు మీరు చెప్పండి. యాక్చువల్గా పోలవరం సంబంధించి విజయ్ కుమార్ గారు గతంలో లేవనెత్తిన 2 అంశాలు ఏంటంటే ఆదరాబాదరాగా కాలువలు కట్టేశారు, తవ్వేశారు, అసలు ప్రయోజనం లేకుండా ఒక ప్లాన్ లేకుండా తవ్వేశారు, అసలు ప్రాజెక్టును ఒక రూపు తీసుకొచ్చే ప్రయత్నాలు జరగలేదనేది ఆయన చేస్తున్న ఆరోపణ. పోలవరం ప్రాజెక్టుకి 2005లో శంకుస్థాపన చేసినప్పుడు మేమందరం కూడా ఆశ్చర్యపోయాం ఏ విధంగా ముందుకెళ్తుందా అనేది. కానీ 1978లో 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒప్పందంలో, తర్వాత 1980లో బచావత్ తుది తీర్పులో కూడా పెట్టిన తర్వాత కూడా సుమారు 20 సంవత్సరాల తర్వాత రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళాలి, పోలవరం ఈజ్ ఎ నెసెసిటీ అని చెప్పి ఆలోచించి సరే కాలువలు తవ్వనివ్వండి ప్రాజెక్టుకి కూడా చేయటం మొదలుపెట్టారు. కానీ అనేక అనుమతులు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కానీ, లేకపోతే పేసా దీని కానీ, లేకపోతే గిరిజన దీని గురించి కానీ అనేక అనుమతులు తేవటం జరిగింది. చాలా అనుమతులు, ఆల్మోస్ట్ అన్ని అనుమతులు, రావాల్సిన అన్ని రకాల అనుమతులు ఆల్మోస్ట్ అంటే ఇంకా పూర్తిగా పెండింగ్ కొన్ని ఉన్నాయనుకోండి. సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది, సబ్జెక్ట్ 2 అని ఉంది. స్టే కూడా ఇవ్వలేదు సుప్రీంకోర్టు. స్టే కూడా ఇవ్వలేదు. ఆ సుప్రీంకోర్టు కూడా ఒక కమిటీ వేసింది, బచావత్ తీర్పు ప్రకారం జరుగుతుందని గోపాలకృష్ణ కమిటీ వాళ్ళు కూడా ఇచ్చి బ్రహ్మాండంగా జరుగుతుందని ఇచ్చారు. వాళ్ళు కూడా శుభ్రంగా మంచి రిపోర్ట్ ఇచ్చారు, జరుగుతుంది. అది వాళ్ళ జరగబట్టి అనుమతులు రాబట్టే పోలవరం ప్రాజెక్ట్ అనేది కళ సాకారమయ్యే రోజు వచ్చిందని మేము అనుకుంటున్నాం. దానికి ఆయన ఉండగా మొత్తం మీద ముందుగా వెళ్ళిన పనులు. కాకపోతే పోలవరం ప్రాజెక్టుకి ఒక కంపెనీ వాళ్ళు వేసిన దాని మీద దాన్ని రద్దు చేసి మళ్ళీ వేరే దాన్ని పిలవడం జరిగింది. దాని తర్వాత వివాదాల్లోకి వెళ్ళింది. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ముఖ్యమంత్రులు డెసిషన్ తీసుకోకపోవడం అనే పోలవరం ప్రాజెక్ట్ డిలే అయ్యింది. దానికి ఇవాళకు కూడా మొన్న మేము 11వ తారీఖున వెళ్ళాం, రైతు సంఘాలు వెళితే పోలవరం ప్రాజెక్టులో ఇప్పుడు మీరు చూపించినట్టు కొన్ని 100 లారీలు పొక్కలైన్లు అపాటి పడుకోబెట్టారు. ఆయిల్ డబ్బులు లేక పడుకోబెట్టారు. ఎవరైనా వచ్చినప్పుడు మాత్రమే, ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు, జగన్ గారు వచ్చినప్పుడు, లేకపోతే దేవజన ఉమామహేశ్వరరావు వచ్చినప్పుడు మాత్రమే అవి 2 రోజులు తిరుగుతున్నాయి. వేరే దానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టిసీమను మాత్రం ఇంతవరకు భూమి సేకరణ జరగకపోయినప్పటికీ రైతుల భూమిలో పెద్ద ఎత్తున పైప్స్ కూడా లే చేస్తున్నారు. ఇది చట్టవిరుద్ధం, ఖచ్చితంగా చట్టవిరుద్ధం. ఎవరు భూసేకరణ చట్ట ప్రకారం 2013 భూసేకరణ చట్ట ప్రకారం ఖచ్చితంగా రైతు కాంపెన్సేషన్ ఇచ్చిన తర్వాత సెక్షన్ 19 కింద వాళ్ళందరూ డిపాజిట్ చేసిన తర్వాత మాత్రమే మీరు భూమి స్వాధీనం చేయాలి. భూములకు సంబంధించి చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. భూ సేకరణకు సంబంధించి ఒక కొలిక్కి రాకుండా పరిహారం ఇవ్వకుండానే చేస్తున్నారు. రైతుల అంగీకారం అని చెప్తున్నారు. ఈ 2013 చట్టంలో కన్సెంట్ అవార్డు లేనే లేదు. ఖచ్చితంగా యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం సెక్షన్ 15 సెక్షన్ 19 కింద కూడా డిక్లరేషన్ ఇచ్చి అవార్డు పాస్ చేసిన తర్వాత అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాతే పన్ను మొదలు పెట్టాలి. కానీ పనులు చేసేస్తున్నారు. ఇది ఎవరైనా సరే ఇప్పుడు ఆల్రెడీ పెండింగ్ హైకోర్టులో ప్రాజెక్టులో పిల్స్ వేశారు. అవే కనుక ఏమైనా స్టే ఇస్తే మొత్తం అంతా ఖాళీ. తర్వాత పోలవరం ప్రాజెక్టు కుడికాలంని వాళ్ళ తీసుకెళ్లి ముందుగా చేయాలని చెప్పి చూస్తున్నారు. 1822 ఎకరాలు సేకరించాలి. దానికి పూర్తి చేయడానికి ఇంకా 1820 ఎకరాలు సేకరించాలి. సుమారు 9 సంవత్సరాలు బట్టి కోర్టులో పెండింగ్ ఉన్నాయి. దానికి పెద్ద ఎత్తున హైకోర్టులో కూడా ఒత్తిడి చేయటం, లేకపోతే ఇంకోటి తీసుకొచ్చి చేస్తున్నారు. దానికి సరే ఏదైతే లా ప్రకారం దాన్ని చేస్తున్నారు. కానీ దీనికి కూడా రైతులను ఒత్తిడి చేసి వాళ్ళని విపరీతంగా ఒత్తిడి చేసి దాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదొక పాయింట్ సార్, ఏమనుకోవద్దండి. ఒక్క పాయింట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ ఏ అనుమతి లేకుండా రాజశేఖర రెడ్డి గారు కాలువ తీస్తే మాత్రం మీకు తప్పేం కనిపించలేదు. ఇప్పుడు ఆల్రెడీ దాంట్లో ఉన్న దాంట్లో కాలువ తవ్విన దాంట్లో ఈ మధ్యపాట్లో రైతుల
అనుమతి ఇది ఒకేసారి ప్యారలల్ దానికి ఆ చట్టంలో 1894 చట్టం వెళ్ళేది సార్. 1894 చట్టం అది, 1894 చట్టం. అప్పుడు కన్సెంట్ రైతులు ఇవ్వటం అనేది ఉంది. కానీ ఇవాళ దీంట్లో లేదు. ఖచ్చితంగా మీరు దీని ప్రకారం చేయాల్సిందే. సరే, అవన్నీ ఆల్రెడీ పాత నోటిఫికేషన్లు అన్నీ అయిపోయినాయి. కొత్తగా మీరు చేయాలంటే కోర్టులో నుంచి అయిన తర్వాత నోటిఫికేషన్లు కొత్తగా ఇవ్వాలి. చేసిన తర్వాత మీరు వాళ్ళు కాంప్రమైజ్ చేసుకుంటే అది వేరే సంగతి. కానీ ప్రభుత్వం భూమి సేకరింపబడాలి. పుల్లారావు గారు, ఒకటి పుల్లారావు గారు, విజయ్ కుమార్ గారు అంటున్నారు ఎలాంటి బెనిఫిట్ చెప్పండి సార్. కొత్త చట్టాలో ఎందుకంటున్నారు? కొత్త చట్టా ప్రకారంగా ఒక్కో కుటుంబానికి ఒక ఉద్యోగం కూడా ఇవ్వాలి. ఈవేళ ఒక 3000 కుటుంబాల 2000 కుటుంబాల అనవసరం. ఇప్పుడు వాళ్ళ భూములు అన్నీ పోయిన వాళ్ళకి ఒక ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి. ఏ సిఆర్పిలో ఇవ్వాలి, సిఐఎస్ఎఫ్లో ఇవ్వాలి, ఎక్కడో చోట ఇవ్వటం తప్పదు. అది ఆ బెనిఫిట్ వాళ్ళు ఎందుకు పోవాలి? అలాగే పట్టిసీమలో కూడా ఎవరు భూమి పోయిందో 2013 చట్టా ప్రకారంగా ఒక్కో కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలి. వాళ్ళు అడగలేదు, వీళ్ళు ఇవ్వలేదు అంటాం వేరే మాట. మూడో విషయం నేను చిన్న రహస్యం చెప్తున్నా. 16,000 కోట్ల ప్రాజెక్ట్ కాదు ఇది. దాదాపు 40-50 వేల కోట్లు కావాలి. మనం ఆ డిస్కషన్లో రాలేదు. 16,000 కోట్లకి ఈవేళ ఏమీ అవ్వదు. ఈ ప్రాజెక్ట్ అవ్వేటప్పటికీ ఒక లైన్కి వచ్చేటప్పటికి 4-5 రెట్టింపులు డబ్బు కావాలి. అది సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా కేటాయించలేదు. కొత్త చట్ట ఇంకో 3 లక్షల మందికి వర్తిస్తుంది. దానికే 25,000 కోట్లు 10,000 కోట్లు కావాలి. సో మీరు అన్నీ ఆలోచించుకోవాల్సింది ఏమిటంటే, ఈవేళ నేను చాలా కృతజ్ఞతగా చెప్పుకోవాల్సింది మీ ఛానల్ చక్కగా ఈ విషయం మీద, ప్రజల విషయం మీద తీసుకొచ్చినందుకు. మీరు లాభం పొందటానికి మమ్మల్ని ఎందుకు తీసేస్తున్నారు స్టేట్ గవర్నమెంట్? రెండో పాయింట్, మీరు కరెక్ట్ ఫిగర్స్ ఇవ్వాలి. 16,000 కోట్ల వల్ల ఏమీ అవ్వదు. తర్వాత కొత్త చట్ట అందరికీ వర్తించాలి, దాంట్లో తప్పేం లేదు. ఈవేళ ముందర కాలువలు కట్టారు, తర్వాత కాలువలు కట్టారు అని తర్వాత డిస్కషన్, అదొక రాజకీయ డిస్కషన్గా చూసుకుందాం. ఈవేళ డ్యామ్ కావాలంటున్నారు, మంచిది. దానికంత సొమ్ము కావాలి, డిమాండ్ చేయాలి డబ్బు రాష్ట్ర ప్రభుత్వం. దాని బదులు వెళ్ళి అడ్డం పడటం మాత్రం ప్రాజెక్టుకి నష్టం. విజయ్ గారు, ఇప్పుడు ఆయన ఒక 6,000 ఫ్యామిలీస్ని బేస్ చేసుకొని మొత్తం ప్రాజెక్ట్కి అంతా దాన్ని ఎన్వలప్ చేస్తూ మొత్తం అందరికీ 2014 చట్టం ప్రకారం ఇవ్వాలి అంటున్నారు. దిస్ ఇస్ ద బిగ్ పాలసీ డెసిషన్. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటే మాకేం అభ్యంతరం చెప్పండి. కానీ ఇప్పుడు నాగేంద్ర గారు చెప్పినట్టు కేవలం భూసేకరణకే 16,000 కోట్లు 15,000 కోట్లు అవుతుంది. ఒక పాయింట్ ఏంటంటే, ఈ ప్రాజెక్టుకి ఏ రాజకీయ పార్టీ వ్యతిరేకం కాదు, ఎవరు కాదు, ఏ వ్యక్తి వ్యతిరేకం కాదు. కానీ ఎందుకు ప్రాజెక్టు ముందుకు కదలట్లేదు? పైన కేంద్రంలో ఉన్నది కూడా టీడీపీ తాలూకు మిత్రపక్షమే అధికారంలో ఉంది, ఇక్కడ కూడా టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. సమస్యలను సానుకూలంగా చర్చించుకునే ఒక వాతావరణం ఇప్పుడు ప్రభుత్వాలకు ఉంది. ఈ వాతావరణాన్ని ఉపయోగించుకొని ఎందుకు ముందుకు వేయట్లేదు? అలాగే పోలవరం అథారిటీకి సంబంధించి గతంలో ఒక లెటర్ కూడా ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ పంపింది. అందులో ఉన్నది, మీరు పనులు మేము చేసి పెడతాం, మీరు డబ్బులు ఇస్తే చాలని ఒక రకమైన ప్రపోజల్ కూడా వెళ్ళింది. దానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఒకే ఉంది. ఇంతటి వెసులుబాటు ఉన్నప్పుడు కూడా ఒక్క అంగుళం కూడా ఎందుకు కదలట్లేదు? ముందుగా నిర్వాసితుల అంశాన్ని స్టెప్ బై స్టెప్ ఎందుకు చర్చించరు? ఇవి ఇప్పుడున్న అందరిలో ఉన్న సందేహాలు కదా. ఇప్పుడు 16 నుంచి 18,000 కోట్ల రూపాయలు ఎస్టిమేట్స్ ఈ కొత్త చట్టం ద్వారా వచ్చి తీసిపెట్టండి. సో 18,000 కోర్స్ అంటే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పూర్తి చేయాలంటే 4,000 కోర్స్ టు 5,000 కోర్స్ కావాలి. సో ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ ఉన్న సిచ్యువేషన్ ఇచ్చింది 170 కోట్లే కదా. అదే చెప్తున్నాను నేను. ఆయన అగ్రింగ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనంతట తానుగా ఇది కట్టలేదు. సో కాంగ్రెస్ గవర్నమెంట్ రాష్ట్రాన్ని విభజిస్తామని మొట్టమొదటిగా చెప్పింది, మీకు పోలవరం ఇస్తాం, వాళ్ళకి స్టేట్ ఇస్తామని. అది తప్పు కరెక్ట్ రెండు బేరీ చేస్తే ఒకటే అవుతాయి అని పక్కన పెట్టి మీకు పోలవరం ఇస్తామని కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పింది. సో అప్పటిదాకా వాళ్ళు ఎంత ఇచ్చారు అంటే అప్పుడు కూడా ఇవ్వాలి. అప్పటిదాకా స్టేట్ గవర్నమెంట్ ఎంతో కొంత ఖర్చు పెట్టింది. సో తర్వాత వచ్చిన బీజేపీ, రెండు జాతీయ పార్టీలు దీని మీద ఆటలాడుతూనే ఉన్నాయి. అటు కాంగ్రెస్ ఆటలాడింది, ఇట్లా బీజేపీ ఆడుతుంది. పోలవరం విషయంలో ఆటలాడుతుందని మీరు చెప్తారు? ఖచ్చితంగా. ఎందుకంటే బీజేపీ ఇప్పటిదాకా ఇప్పుడు బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో 100 కోట్లు ఇవ్వగానే మొట్టమొదటి ఆ గంటకే గొంతెత్తింది మేము దో వీఆర్ ఇన్ ది గవర్నమెంట్. మేము గవర్నమెంట్లో 2 మంత్రులు ఉన్నా కూడా బడ్జెట్ వచ్చిన గంటకల్లా గొంతెత్తింది చంద్రబాబు నాయుడు ఫస్ట్. ఆయన చేసిన తర్వాత మేము అందరం స్టార్ట్ చేస్తాం. సో మొట్టమొదటిగా మేము విభేదించింది మేమే. ఆ విషయంలో ఏ డౌట్ లేదు. కాకపోతే ఏబీపీ నిధులంటే మేము 5,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చే స్థాయి ఉంటే మేమే కట్టుకుంటాం.
ఇప్పుడు గవర్నమెంట్ కేంద్రం ఏం చెప్తుందంటే సో ఏబీపీ బీజేపీ కాంగ్రెస్లదే తప్పు మాది కాదు, మా ప్రభుత్వానికి కాదు. మేము వచ్చి సంవత్సరం కూడా కాలేదండి, మీరు 9 సంవత్సరాలు దీన్ని చేస్తున్నారు. ఒకటండి, పోలవరం దాన్ని ఒక అడుగు ముందుకు పడుతున్నటువంటి దాన్ని ఈ రోజున కాళ్ళు కూరుకుపోయేటట్లు చేసి ఇవాళ మేము ఈ మాత్రం చేస్తున్నామని ఘనంగా చెప్పుకోవడం తెలుగుదేశం పార్టీకే చెల్లింది. ఇవాళ అంటున్నారు బీజేపీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మొట్టమొదటిసారి మాట్లాడింది మేమే అని చెప్పి. ఇక్కడ కూర్చొని తెలుగు మీడియా ఎదురుగా మాట్లాడి బాధపడి మా పని అయిపోయిందని చేతులు దులుపుకోవడం కాదు. ఇవాళ కేంద్రంలో మీరు మంత్రివర్గాన్ని కొనసాగిస్తూ పోయి అక్కడ కనీసం ఒక బలవంతం చేయలేని, ఒక ఒత్తిడి చేయలేనటువంటి పరిస్థితిలో మీరు ఉండి, కేంద్రాన్ని ఒప్పించలేనటువంటి పరిస్థితిలో ఉండి మేము మొట్టమొదట స్పందించాము. ఇక్కడ తెలుగు మీడియా ముందు, అది కూడా నేషనల్ మీడియా ముందు ఎప్పుడు స్పందించరు. నేషనల్ మీడియాలో స్పందిస్తే అక్కడ ఇంటలెక్చువల్స్ అక్కడ అపోజిషన్స్ అడుగుతారు రేపు పార్లమెంట్లో. కానీ ఎప్పుడు కూడా అక్కడ అపోజిషన్స్ దృష్టికి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేయరు. బీజేపీ మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయరు. కేవలం ఇక్కడ మేము స్పందించాము, బాధపడ్డాము అంటే అది పోలవరంతో అదో పెద్ద ఇష్యూని ఈ రోజున మీరు నీరు గార్చేటటువంటి ప్రయత్నం కేంద్రం చేస్తూ ఉన్నప్పుడు కేంద్రంలో మీరు మంత్రులు కొనసాగిస్తారు, ఇక్కడ మీరు బీజేపీ మంత్రులు కొనసాగిస్తారు, అధికారంలో భాగస్వామ్యం పంచుకుంటారు. అది మాత్రం ఎక్కడో చెక్కు చెదరకూడదు. అది అధికారం మాత్రం కావాలి, అక్కడ కావాలి, ఇక్కడ కావాలి. కానీ పోలవరంకి సంబంధించినటువంటి మాత్రం ముందుకు పోవడానికి మీరు ఏమన్నా రాష్ట్రంలో ప్రతిపక్షాలను ఏమన్నా కలుపుకొని పోనీ అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేశారా? లేకపోతే ఇంకేమన్నా జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలను ఏమన్నా కూడగట్టేటటువంటి ప్రయత్నం చేశారా? ఏమీ చేయకుండా కేంద్రం మీద ఒత్తిడి అసలు తీసుకుని రాకుండా ఉమాభారతి గారి దగ్గరికి వెళ్ళి పోలవరం అనేటటువంటిది పోతుంది, 4 ఏళ్లలో కడతాము, 3 ఏళ్లలో కడతామంటే మీరు ఇచ్చేటటువంటి 100 కోట్లతోటి 3 ఏళ్లలో కడతాం, 4 ఏళ్లలో కడతామంటే జనం నమ్మాలా? పుల్లారావు గారు, ఒకటే చిన్న విషయం, మొన్న చంద్రబాబు నాయుడు ఉమాభారతిని కలిసి పుల్లారావు గారు 25 మంది ఎంపీలు. పుల్లారావు గారు ఒక్క నిమిషం. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఉమాభారతిని కలిసే సమయంలో అసలు డిస్కషన్ ఏం జరిగింది? పోలవరం అంశం జరిగిందా, పోలవరం నిర్వాసితుల అంశం జరిగిందా? ఆయన వచ్చి అక్కడ చెప్పేది ఇంకో 2-3 రోజుల్లో బయటపడుతుంది. ఢిల్లీలో ఏ రహస్యంగా ఉండదు. మేము అనుకునేది ఏమిటంటే ఆయన మామూలుగా రూటీన్గా డబ్బు అడిగాడు, తర్వాత నిర్వాసితులకి మీరేం సాయం చేయక్కర్లేదు అని మర్నాడు అందరినీ పోలీస్ పంపించి అంగుళూరు, దేవీపట్నంలో అందరినీ తరిమేశారు. నేను అనుకున్నది ఈ విషయం గురించే కలిశారు అన్న అనుమానం. నిజం తర్వాత బయటకు వస్తుంది. ఎందుకంటే ఉమాభారతి గారు దాయటానికి లేదు, ఆర్టీఐ ద్వారా తెప్పిస్తాం. మీరేం మాట్లాడారు, ఈ విషయం మాట్లాడారు అది 1 వారం 10 రోజుల్లో తెప్పిస్తాం. వీళ్ళందరినీ నిర్వాసితుల్ని గెంటేయటానికి అనుమతి తీసుకున్నారు. మేము అందుకునే ఇవాళ కూడా చిన్న విషయం చెప్తున్నా, వీళ్ళ మాట ఎందుకు చెల్లమనవట్లేదు? 13-12 ఎంపీలు అయితే ఎవరు వింటారు? జయలలితకి 39 ఉన్నారు, మమతా బెనర్జీకి 35 ఉన్నారు, 38 ఉన్నారు, శివసేనకి 24-25 ఉన్నారు. ఎవరు వింటారు చెప్పండి? విజయ్ గారు అంటారు బలం ఉండాలి. పోలవరం విషయంలో పుల్లారావు గారు, పోలవరం విషయంలో టీడీపీది ఎలాంటి తప్పు లేదు, తప్పంతా కాంగ్రెస్దా లేకపోతే బీజేపీదా అనే విషయం తేల్చుకోవాలి తప్ప టీడీపీ మీద నెట్టొద్దని చెప్తున్నారు. ఏం తప్పు లేదు. నేను చెప్పేది బలం సాధించడానికి మన రాష్ట్రానికి లేదు. మనం చిన్న రాష్ట్రంలో ఒక పార్టీ. నేనేమీ వాళ్ళు తప్పు అంటలేదు. నాకు బలం లేదు కొన్ని విషయాలు చేయటానికి. నా అసమర్థత నాదే లోపం అనుకోవడం కూడా ఖాయం కాదు. చిన్న రాష్ట్రం 12-14 ఎంపీలతో వెళ్తే ఎవరు వింటారు? ఒకనప్పుడు టీడీపీకి 34 ఎంపీలు ఉండేవారు, మాట విన్నారు. ఈవేళ 6వ పార్టీయా 10వ పార్టీయా భారతదేశంలో? మీరు బలం లేదు సాధించడానికి అని చెప్తున్నాను, కానీ మీరు తప్పు అంటలేదు నేను. ఓకే, ఇప్పుడు పుల్లారావు గారు ఐ థింక్ నా క్లారిటీ రావట్లేదు, ఆయన క్లారిటీ లేదు అర్థం కానీ నాకు. బికాజ్ ఆయన ఈ 7662 ఫ్యామిలీ గురించి మాత్రమే ఫైట్ చేస్తున్నారా, లేకపోతే ఒక్కసారి ఈ తేనెతుట్టంటూ కదిపితే ఇట్ విల్ ఎన్గల్ఫ్ ది హోల్ ఆఫ్ ది థింగ్? ఆయన ఏమంటారంటే రాజధానిలో భూసేకరణ కోసం 2013 చట్టాన్ని ఉపయోగించి ఒక జీవో తీసుకొస్తారు. కానీ ఇది ఆల్రెడీ అయిపోయిందండి. తీసుకొస్తారు
అదే చట్టం విషయంలో అక్కడ కూడా వర్తిస్తుంది కదా, దాన్ని ఎందుకు ఎట్లా మీరు అమలు వర్తిస్తుంది? చేయట్లేదు? ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, ఇప్పుడు నేను కూడా రైతు సంఘం నుంచి వచ్చాను, ఎవరికన్నా వాళ్ళ బాధ చూస్తున్నాం. కాకపోతే ఆల్రెడీ ది కాంపెన్సేషన్ హస్ బీన్ నాగేంద్ర గారు, ఎట్లా నిన్న వర్తిస్తుంది? సాయంకాలం కలెక్టర్ చెప్తున్నారు, ఒకవేళ పాత వాళ్ళకి ఎవరికైనా ఇవ్వకుండా చెప్పండి, ఖచ్చితంగా ఇప్పుడు చేస్తాం, అక్కడ మౌలిక సౌకర్యాల గురించి చెప్పండి చేస్తాం. అంతేగాని మళ్ళీ 9 సంవత్సరాల తర్వాత ఫ్రెష్ గా ఇంకొక 276 ఆవాసాల్లో 44,574 ఫ్యామిలీస్ని డిస్ప్లే అవుతాయండి. డిస్ప్లే చేస్తారు, వేరే చోట తరలించారు, తరలించలా డిస్ప్లే అవుతాయి. కానీ వాటికి మొత్తం టోటల్గా రీహాబిటేషన్ పాలసీ ప్రకారం మొత్తం టోటల్గా అన్నీ కూడా ఇల్లు కట్టాలి, ఊళ్ళో ఏర్పాటు చేయాలి, అన్ని ఎమ్యూనిటీస్తో చేయాలి, స్కూల్స్ మొత్తం ఆఖరి దేవాలయాలతో సహా చేయాల్సిందే. అవన్నీ చేసిన తర్వాత వాళ్ళు తరలించాలి. వాళ్ళకి ల్యాండే కనుక గిరిజనులకే కనుక ల్యాండ్ పోతే ల్యాండ్ టు ల్యాండ్ ఇవ్వాలి. దాని కింద 44,000 ఎకరాలు 49,000 ఎకరాలు దానికి సేకరించారు. ఇవన్నీ కూడా 1,88,000 ఎకరాలు భూసేకరణ జరగాలి కాలంతో సహా. కానీ సేకరణ కొంతవరకు జరిగింది. అలాగే వీళ్ళకి కూడా రీహాబిటేషన్కి కొంతవరకు డబ్బు ఇవ్వడం జరిగింది. కానీ 9 సంవత్సరాలు జరిగిన తర్వాత ఇవాళ కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత నేను ఆ పాత డబ్బులే ఇస్తాను, నేను అంతవరకు ఏమి ఇవ్వలేను అని చెప్పానంటే ప్రజలు ఒప్పుకోరు. ఇది ప్రజలు జీవనమరణ సమస్య. అంటే విజయ్ గారు అంటారు ఎప్పుడో జరిగిపోయిన దానికి ఇప్పుడు ఎలా జరిగిపోయిన దానికి మరి వాళ్ళు ఇచ్చారు, దేవరగొందలో ఇచ్చారు, మరి 2 లక్షల చొప్పున ఇచ్చారు. దాన్ని ఆటోమేటిక్గా అన్ని చోట్లకి అది పాగుతుంది. సో అట్లాగే చట్ట ప్రకారం వాళ్ళకి ఉద్యోగం కానీ 5 లక్షలు కానీ ఇవ్వాలి, వాళ్ళకి బయటికి వెళ్ళడానికి 50,000 ఇవ్వాలి, వాళ్ళకి పశువులు పాకేసుకోవడానికి 25,000 ఇవ్వాలి, 1 టైం సెటిల్ కింద 50,000 ఇవ్వాలి. ఇవన్నీ కూడా కొత్త చట్టంలో ఉన్నాయండి. పాత చట్టంలో ఇచ్చి ఉండొచ్చు. ఆ జరిగిన తర్వాత ఇవాళ వరకు మేము అక్కడికి వెళ్ళలేదు కాబట్టి మాకు వేరే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. చాలా మంది సీఎం గారు కూడా చేశారు. ఇక్కడ 60 కోట్లు ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. కానీ 60 కోట్లతో అవ్వదు, ఇది 16,000 కోట్లు అవుతుందని నా అంచనా. ఈ 16,000 కోట్ల రూపాయలు ఎవరు ఇవ్వాలి? కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. మేము ఇస్తామని చెబుతున్నారండి. ఇస్తామని చెప్పి ఈ సంవత్సరం బడ్జెట్లో 1 రూపాయి కూడా కేటాయించలేదు. పోలవరం కాలువ కానీ పోలవరం ప్రాజెక్టు కానీ 1 రూపాయి కూడా కేటాయింపడలేదండి. ఒకసారి నేను చెప్పను. ఇదే మొత్తం 850 కోట్లు ఏఐపీ ఫండ్స్ వస్తే 775 కోట్ల రూపాయలు తీసుకెళ్ళి పట్టిసీమకి ఇచ్చారు. సో దానికి కూడా సుమారు 1230 కోట్లు ఎంతో పెట్టి చేస్తున్నారు. కానీ పోలవరం ప్రాజెక్టు కాలువలకు కానీ పోలవరం ప్రాజెక్టుకి అయ్యేదానికి కానీ యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళు ఇస్తా అన్నారు. కానీ ఇక్కడ యూటిలైజేషనే జరగట్లేదు, ముందుకు పనులు వెళ్ళట్లేదు. సో పోలవరాన్ని పడుకోబెట్టి పట్టిసీమను ముందుకు తీసుకెళ్ళటం వలన ఆటోమేటిక్గా పోలవరానికే ఒక రకమైన మాకు ఆందోళన జరుగుతుంది. పోలవరం ఆగిపోతుందేమో, పూర్తిగా ప్రాజెక్టును పడుకోబెట్టే పాయింట్ ఇక్కడ 16,000 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తానని నాకు తెలిసినంత వరకు పోలవరం ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ కానీ కొత్తగా ఈ చట్టం ప్రకారం భూసేకరణ కానే కాదు నాకు తెలిసినంత వరకు అయితే. ఐ నీడ్ టు బి కరెక్టెడ్. మీరు చెప్పింది కరెక్టే. మన పుల్లారావు గారు కూడా ఎంతసేపు సెంట్రల్ ఇస్తాను 16,000 కోట్లు పోలవరం ప్రాజెక్టు కన్స్ట్రక్షన్కి, అంతేగాని కొత్త చట్టం ప్రకారం భూసేకరణ చట్టం కానే కాదు. ఐ థింక్ ఈ విషయం స్పష్టంగా వాళ్ళు చెప్పాలి. కాదు అంటే ఇప్పుడు ఒకసారి కాదండి, ట్రాన్స్ఫార్కి ఇచ్చినప్పుడు ఎస్టిమేట్స్ ప్రకారమే మీరు యూపీఏ గవర్నమెంట్ చేసిన ఒప్పందం ప్రకారమే అది పాత ప్రకారం వచ్చింది. టోటల్ 18,000 కోట్స్. మీరు చెప్పిన ప్రకారం అయితే 50,000 కోట్లు కావాలి. కాదండి, 4,400 కోట్లకి ప్రాజెక్టుకి సంబంధించి టెండర్ అయిపోయిందండి. దానికి సంబంధం లేదు. ఇక మీరు రీసెటిల్మెంట్ అండ్ రీహాబిటేషన్కి దానికి పెరిగేదాని అంతా కూడా ఖచ్చితంగా చేయాల్సిందే. అది వాళ్ళు చేస్తారని చెప్తున్నారు. అంత అవసరం ఈ ప్రాజెక్ట్ అంత ముఖ్యం అనుకున్నప్పుడు ఎందుకు వదిలేయాలి? 16,000 కోట్లు అవుతుందండి. అది నేను చెప్పేదంటే ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ వేరే, పాత దీని ప్రకారం వేరే. మొత్తం ప్రాజెక్ట్ లో భాగంగానే ఇదంతా వస్తుంది కదా. అప్పుడు మీకు ప్రాజెక్ట్ కాస్ట్ 16 కాదు, టోటల్ ప్రాజెక్ట్ 35, 40, 45 పోతుంది. సో ఎంటైర్ మొత్తం అప్పుడు ఏమవుతుంది, పోలవరం ప్రాజెక్ట్ విల్ కమ్ టు స్క్వేర్ 1. మళ్ళీ ఫస్ట్ ని స్టార్ట్ చేయాలి. అసలు పోలవరం ఇప్పుడు ఆయన లైఫ్ టైం కంప్లీట్ అవుతుంది, నా లైఫ్ టైం కంప్లీట్ కాదు. 70, 80 కాలేదు. ఇంక కనీసం నాకు ఇప్పుడు 40 ఉన్నాను నేను, ఇంక నాకు 80 వచ్చిన తర్వాత కాదేమో. ఇంకా అదేనండి ఇప్పుడు మర్మం ఏంటంటే ఇందులో ఇదే చాలా అసలు దాని జోలికి వెళ్తే మనం బతకలేము. మామూలుగా ఇప్పుడు రత్నాబాయి గారు అక్కడ ఎవరైతే దాన్ని లీడ్ చేస్తారో, కాంగ్రెస్ ఎమ్మెల్సీ గారు అక్కడ లీడ్ చేస్తారో చూస్తాను నేను. ఎవరైనా సరే మీరైనా సరే ఒక పర్స్పెక్టివ్లో స్టార్ట్ చేసాం. ఇప్పుడు మళ్ళా మీరు ఏందో లాగి దాన్ని అంటే మమ్మల్ని ఇరుకొని పెట్టడంలో లేకపోతే వాళ్ళ సహాయం చేయాలో చేసి ప్రాజెక్ట్ మొత్తాన్ని మీరే అడ్డుకుంటున్నారు. ఇప్పుడు ఈ కొత్తగా మీరు ఇప్పుడు చేసినప్పుడు
ఒక్క మాట ఏమండి 7,600 కుటుంబాలకు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవడైతే ఇప్పుడు నాగేంద్రనాథ్ గారే ఆ కాలువల కోసం ఖచ్చితంగా కావాలంటారు. దేవరగొంద అనే గ్రామంలో నేను మన 11వ తారీఖున దేవరగొందలో ఖాళీ చేస్తున్నారు. వారికి అంతకుముందు చంద్రబాబు గారు వెళ్ళినప్పుడు వాళ్ళు విన్నవించుకున్నారు, మాకు ఎప్పుడో జరిగిపోయిందని 18 ఏళ్ళు దాటిపోయింది, తర్వాత అప్పుడెప్పుడో ఇచ్చారు మాకంటే 62 కోట్లు రిలీజ్ చేశారు. దానికి మనిషికి 2 లక్షల రూపాయలు ఎక్స్ట్రా ఇస్తున్నారు. వారు చెప్పింది మరి 2 లక్షలు ఇవ్వడం మరి వారు చెప్పినట్టు న్యాయ విరుద్ధమే కదా వాళ్ళు చెప్పినట్టు. కానీ మానవతా దృష్టితోనూ చేస్తున్నారు. మొత్తం టోటల్ గా అంతటికి చేయాల్సిందే. 2 లక్షలు కాదు 5 లక్షలు అయినా సరే చేయాల్సిందే. 7,000 కుటుంబాలకు వరకు అయితే మేబీ మనం చేయొచ్చు, కానీ ఒకసారి 44,574 కుటుంబాలకి అదే నా బాధ. ఇప్పుడు 7,600 కుటుంబాలు మనం కేవలం అంగుళూరు గురించే మాట్లాడితే ఓకే, బట్ అంగుళూరు ఒకటే కాదు కదా ఈ పోలవరంలో ఉండేది. ఇటు ఖమ్మం నుంచి అటు వైజాగ్ దాకా, ఇటు వెస్ట్ గోదావరి దాకా మొత్తం ఉంది కదా. ఈ 45 అంటారు చేయాల్సింది మీరు కాదు కదా, చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం కదా, చేస్తామంటుంది వాళ్ళు కదా. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకుని 16,000 కోట్లకు మాత్రమే. ఆ తర్వాత దాన్ని కంటిన్యూషన్ గా బీజేపీ ఒప్పుకుని 16,000 కోట్లకే కాదు, మేము ఒప్పిస్తాము, మేము కోట్లో వేస్తాము. ఇప్పుడు ఒకవేళ పుల్లారావు గారు మొత్తానికి వెయ్యాలి అని కోట్లో వేస్తుంటే కొంత సార్థకుంది. కేవలం ఆయన కోట్లో వేసింది కేవలం 7,000 కుటుంబాలకు మాత్రమే. పుల్లారావు గారు, విజయ్ కుమార్ గారు చెప్పింది ఏంటంటే మిగతా దాదాపు 7,000 కుటుంబాలకు మాత్రమే మీరు చెప్తున్నారా, అవి కాక మొత్తం 40,000 కుటుంబాలకు కూడా వర్తింపజేస్తే ప్రాజెక్టు వ్యయం అమాంతంగా పెరిగిపోతుంది కదా అని ఒక రకమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయనకి బాధ దేనికి? విజయవాడ గుంటూరులో ₹1,00,00,000 ఇస్తున్నారు, చిత్తూరులో ₹2 కోట్ల ఇస్తున్నారు ఎకరానికి. మీకు చిన్న విషయం చెప్తా, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి 23,000 ఎకరం తీసుకుని ఆ రోజుల్లో ₹10,000 ఎకరానికి ఇచ్చి ఆఖరికి 5,000 అంతా చెప్పారు. ఆ అన్యాయం మీ గురించి పడాలా? నేను ఈవేళ ఫ్రాంక్గా చెప్తున్నాను, విజయ్ కుమార్ గారు మీరు చాలా మంచి నాయకుడు, మర్యాద ఇచ్చి చెప్తున్నాను, ఏమనుకోదు. మమతా బెనర్జీ 400 రైతుల గురించి దెబ్బలాడి బెంగాల్లో అధికారం సాధించింది. చిన్న 400 మంది రైతులు సింగూరులో. ఇది మీకు ఎంత మచ్చొస్తుందో నేను చాలా గౌరవంగా హ్యూమిలేటెడ్తో చెప్తున్నా, మీరు అర్థం చేసుకోండి. 7,000 మంది అంటే మొత్తం 2 జిల్లాల్లో, మన 2 జిల్లాలకి ఇలా ట్రీట్ చేస్తారా? సొంత జిల్లాలు సామాజిక వర్గం, బలమైన సామాజిక వర్గం ఉన్న చోట ఇంకో రకంగానా? ఇక్కడ అడవిలు లోయల్లో ఉన్న వాళ్ళకి అది వస్తుంది. మీరు ఆలోచించుకుని సార్ నా పాయింట్ ఏమంటే మీరు ఇప్పుడు కోర్టులో 40,000 కుటుంబాలకు కూడా నేను డిమాండ్ చేస్తా. ఇప్పుడు మీరు కోర్టులో ఇప్పుడు ప్రాజెక్టు కట్టండి, చక్కగా కట్టండి. విష్ణువర్ధన్ రెడ్డి లైన్ లో ఉన్నారు. పుల్లారావు గారు ఒక్క నిమిషం టైం అవుతుంది, ఒక్క నిమిషం సాధిస్తాం. పుల్లారావు గారు ఒక్క నిమిషం టైం అవుతుంది. బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి గారు లైన్ లో ఉన్నారు. విష్ణువర్ధన్ రెడ్డి గారు అదే చెప్పండి. విజయ్ కుమార్ గారు ఇక్కడ ఉన్నారు, తెలుగు రైతు విభాగం నాయకుడు. కేవలం బీజేపీ ప్రభుత్వ ధోరణి వల్ల, కాంగ్రెస్ ప్రభుత్వ ధోరణి వల్లే పోలవరం ఆగిపోతుంది. ప్లీజ్ విష్ణు గారు, నేను అనేది ఏమంటే ఇప్పటి వరకు బీజేపీ గవర్నమెంట్ ఇవ్వలేదు, ఇక ముందు ఇవ్వదని చెప్పట్లేదు నేను. దయచేసి చెప్తున్నారు వాళ్ళు. ఎందుకు మీ మిత్రం మేము మధ్య కొడుకుని అవసరం మీ వల్ల. ఒకటి ఏంటంటే ఫస్ట్ మా సోదరుడు తెలుగుదేశం నాయకుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పోలవరానికి సంబంధించినటువంటి విషయంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం 100% భరిస్తూ ఇస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఇది. దీన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించడం జరిగింది. ఈ రోజు మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే, కేంద్రం నిధులు ఇచ్చినా కూడా రాష్ట్ర స్థాయిలో దీనికి సంబంధించినటువంటి మిగతా క్షేత్రస్థాయి పనులు ఏవైతేనే చేయాల్సినటువంటి బాధ్యత మీది. అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటిదాకా పతిపాటి పుల్లారావు గారు చెప్పినట్టు కానీ లేదా ఇతర పెద్దలు చెప్పినట్టు కానీ నిర్వాసితులకు సంబంధించిన విషయంలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తేనే మేము చేస్తాము, లేకపోతే ఇంకోటి అనేది కాదు. ఖచ్చితంగా అది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి సంబంధించినటువంటి అంశం. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ రోజు ప్రాజెక్టులు త్వరగతిన నిర్మాణం చేయడానికి మిగతా ప్రాజెక్టుల విషయంలో యుద్ధ ప్రాతిపదికన చేసేటప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 100 కోట్ల రూపాయలే అనుకుందాం. మీరు 100 కోట్ల రూపాయలు ఎంత ఖర్చు పెట్టారు ఇప్పుడు? అంటే ఇప్పుడు విష్ణు గారు ఒక పాయింట్, ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి కేవలం ప్రాజెక్ట్ ఖర్చు మాత్రమే కేంద్రం భరిస్తుంది,
భూసేకరణ ఖర్చు అంతా రాష్ట్ర ప్రభుత్వం భరించాలంటారా? నిర్వాసితులకు ఖర్చు భరిస్తుంది, అన్ని కూడా ఇస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి బుక్ అడ్జస్ట్మెంట్ అనేటువంటి ఒక సిస్టమ్ ఉంటది. డైరెక్ట్ గా నేరుగా చెక్కులు ఇచ్చే సిస్టమ్ ఉండదు. రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు పెట్టాలి. మేమంటున్నామంటే నిర్వాసితులు కానీ లేకపోతే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి స్థానికంగా జరగాల్సిన పనులు కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా తన సొంత డబ్బు ఖర్చు పెట్టుకోవచ్చు. ఈరోజు ఈ పట్టుసీమ ప్రాజెక్టు నిర్మాణానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం త్వరగతిన డబ్బులు ఖర్చు పెట్టడానికి ఉత్సాహపడుతున్న సందర్భంలో విష్ణు గారు ఇక్కడ పాయింట్ ఏమంటే విష్ణు గారు ఇవాళ చర్చ ఏంటంటే ఆయన ఇవాళ ముందు చర్చ ఫాలో కావట్టుంది. విష్ణు గారు ఇవాళ ఇక చర్చ ఏంటంటే ఇంతకు ముందు 2013 దాకా ఉన్న చట్టం ప్రకారం నేను నేను విష్ణు చెప్పాల్సిన పాయింట్ అంటే వీళ్ళు ఇప్పుడు ఇవాళ వచ్చిన పాయింట్ ఏంటంటే 2013 చట్టం ప్రకారం భూసేకరణకి ఇవ్వాలి. అందువల్ల 16,000 కోట్లు కాకుండా అది 35,000 సిద్ధంగా ఉందా? ఇది జాతీయ ప్రాజెక్టు. అవునండి, జాతీయ ప్రాజెక్ట్ 45,000 కోట్లు పెంచడానికి కేంద్రం సిద్ధంగా ఉందా? మీకెందుకంటే బాబు అంత బాధ కేంద్రం భరిస్తారండి. వాళ్ళు ఏదో ఇప్పుడు వాళ్ళు విజయ్ గారు సూటిగా చెప్పండి, ఇప్పుడు మొత్తం కేంద్రం భరిస్తుందా? వెళ్తాయి. ఒక్క నిమిషం వినండి, చెప్పండి. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాజెక్టు నిర్మాణ విషయంలో స్వయాన కేంద్ర మంత్రి పార్లమెంటులో మొన్న సభలో చెప్పడం జరిగింది, మీకు అన్ని రకాలుగా ఆదుకుంటామని. నేను చెప్పేది ఏంటంటే ఊరికే కేంద్ర ప్రభుత్వం మీద మీరు నిందలేసి కేంద్ర ప్రభుత్వం మీద మాట్లాడే కంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు ఖర్చు పెట్టాల్సిన బాధ్యత. విష్ణు గారు మీరు పాయింట్ అర్థం చేసుకోవట్లేదు. నాగేందర్ గారు కంప్లీట్ చేయాలి. ప్రాజెక్ట్ ముందుకు కదలాలంటే మీ డిమాండ్లు ఏంటి, ఏం కంప్లీట్ కావాలి? ఖచ్చితంగా రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలిటేషన్తో సహా ప్రాజెక్టుకు అయ్యే ఖర్చుని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం భరించాలి. దానికి ముందు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇస్తే మేము ఇస్తామన్నారు కాబట్టి ఆ పని తొందరగా చేయాలి. కేంద్రం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి విష్ణు గారు కాబట్టి 16,000 కోట్ల నుంచి డబ్బులు దాని ఖర్చు పెట్టండి. పట్టిసీమ 1000 కోట్లండి, 1000 కోట్లకే ఉంది, 1000 కోట్ల ఉంది కదా. మనం మాట్లాడేది 3 ఇంతలు. ధోరణి ఎలా ఉందంటే కేంద్ర ప్రభుత్వం మీరు ఇంత ఇస్తారా, 40,000 కోట్లు ఇస్తారా? అడిగేస్తున్నారు అంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తుందా? మీరు చేస్తుందా అని మీరు ఎందుకు అడగాలండి? నాగేంద్రనాథ్ గారు, థ్యాంక్ యూ. పెంటపాటి పుల్లారావు గారు, ఇది పోలవరం అంశంపై జరిగిన చర్చ. మళ్ళీ రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.